హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రైల్వే శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 4208 పోస్టులను భర్తీ చేస్తున్నారండి. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఉద్యోగాలకి మే 4వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థులకి హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి అనే వివరాలు అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మేల్ క్యాండిడేట్స్కి ఎంత హైట్ ఉండాలి, ఎంత చెస్ట్ ఉండాలి, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ ఎంత హైట్ ఉండాలి అనే వివరాలను తెలుసుకున్నాం. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎలాంటి కొలతలు ఉండాలి అనే వివరాలన్నీ తెలుసుకున్నాం. ఈ కొలతలు ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం. వివరాలకు వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నో అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ను బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్గా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ల వివరాలను అయితే చూద్దాం. ఇక ముందుగా ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి. అలాగే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే కన్నా ఈ పోస్టులకి ఈసారి రాత పరీక్ష అనేది తెలుగు లాంగ్వేజ్లో కూడా నిర్వహిస్తారనమాట. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కొలతలు ఏముండాలంటే కన్నా ఫస్ట్ మనము ఓసీ అభ్యర్థులకి, బీసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి కొలతలు చూద్దాం. హైట్, చెస్ట్ వివరాలు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొలతలు ఎంత ఉండాలనో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అనేసి ఇచ్చారనమాట. అంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయాలంటే హైట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ ఎంత హైట్ ఉండాలంటే 165 సెంటీమీటర్స్ హైట్ ఉంటేనే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. 165 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 157 సెంటీమీటర్స్ హైట్ ఉంటే అప్లై చేసుకోండి. 157 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా ఈ కానిస్టేబుల్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక చెస్ట్ విషయానికి వస్తే చెస్ట్ అనేది కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చూస్తారండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఓన్లీ ఫర్ మేల్ అనేసి ఇచ్చారు కదా. మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చెస్ట్ చూస్తారు. చెస్ట్ ఎంత ఉండాలంటే 80 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 80 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ వరకు పెరగాల్సిందైతే ఉంటుంది. అంటే 80 సెంటీమీటర్లు ఉందనుకోండి, మీ చెస్ట్ 85 సెంటీమీటర్లు పెరగాలి కనీసం. అంటే 85 సెంటీమీటర్లు పెరగాలి. 81 సెంటీమీటర్లు ఉన్నదనుకోండి, 5 సెంటీమీటర్లు అంటే 86 సెంటీమీటర్ల వరకు పెరగాలి. అట్లా కనీసం 5 సెంటీమీటర్లు అయితే పెరగాల్సిందే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇవి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఉండాల్సినటువంటి కొలతల వివరాలు అనమాట. ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఎలాంటి కొలతలు ఉండాలనో మనం చూద్దాం. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మేల్ క్యాండిడేట్స్ ఎంత హైట్ ఉండాలి అనే విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మేల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్స్ హైట్ ఉంటే చాలండి, అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 160 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ ఎంత హైట్ ఉండాలంటే మహిళా అభ్యర్థులు 152 సెంటీమీటర్స్ అంటే 152 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ చెస్ట్ అనేది కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చూస్తారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి చెస్ట్ ఎంత ఉండాలంటే 76.2 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. 76.2 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా చెస్ట్ ఆ పైన ఎంతున్నా పర్లేదండి. 76.2 సెంటీమీటర్స్ చెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అంటే ఊపిరి పీల్చినప్పుడు కనీసం 81.2 సెంటీమీటర్స్ వరకు ఇంక్రీజ్ అయితే అవ్వాల్సింది ఉంటుంది అనమాట. అంటే కనీసం 5 సెంటీమీటర్ల పాటు ఊపిరి పీల్చినప్పుడు పెరగాల్సిందైతే ఉంటుంది చెస్ట్. ఇవి కొలతల వివరాలండి. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ
కేటగిరీ అభ్యర్థులు అప్లై చేసుకోవాలంటే ఉండాల్సినటువంటి కొలతల వివరాలు, హైట్కి సంబంధించి, చెస్ట్కి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.